ఒక్కసారి ఆలోచించండి. 2019లో ఒక ఎలక్షన్ జరిగింది. గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్లకు మధ్య తేడా కేవలం 2000 ఓట్లలోపే. అంటే ఎంత టఫ్ ఫైట్ జరిగిందో కదా. కానీ సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి అదే నియోజకవర్గంలో గెలుపు మార్జిన్ ఏకంగా 47,000 ఓట్లకు పైగా పెరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? విశాఖపట్నం నార్త్లో ఈ రాజకీయ భూకంపం వెనుకున్న అసలు కారణాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ మొత్తం మార్పుని అర్థం చేసుకోవడానికి మనం 4 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా ఆ నంబర్లలో వచ్చిన విపరీతమైన మార్పు ఏంటి, తరువాత అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఆ తర్వాత గెలిచిన వాళ్ల ఫార్ములా ఏంటి, చివరగా ఓటమి నుంచి మళ్లీ కోలుకోవాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల్ని చర్చిద్దాం. సరే, అయితే మనం మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అసలీ నంబర్లు మనకు ఏం కథ చెప్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ నంబర్లే అసలు కథ చెబుతున్నాయి. 2019లో అదొక థ్రిల్లర్ మ్యాచ్ లాంటిది. గెలుపోటముల మధ్య తేడా కేవలం 1944 ఓట్లు. అప్పుడు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కాని 5 ఏళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. 2024 వచ్చేసరికి గెలుపు తేడా ఏకంగా 47,534 ఓట్లు. ఇది మామూలు గెలుపుగాదు, ఒక ప్రభంజనమని చెప్పాలి. ఇప్పుడు ఓట్ల శాతం చూస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం సుమారు 37% నుంచి 33%కి పడిపోయింది. అంటే కొద్దిగా తగ్గింది. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడ జరిగిందంటే 2019లో 38% ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఓటు బ్యాంకు దాదాపు పూర్తిగా బీజేపీ వైపు మళ్లింది. అంతటితో ఆగకుండా కూటమి ఓట్ల శాతం ఏకంగా 58%కి పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, కూటమికి అనుకూలంగా ఒక బలమైన గాలి వీచిందని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి పోలింగ్ కూడా పెరిగింది. దాదాపు 12,700 మంది కొత్తగా ఓటు వేయడానికి ముందుకొచ్చారు. మరి ఈ కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? డేటా చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లల్లో చాలామంది మార్పు కోరుకున్నారు. అందుకే ప్రతిపక్ష కూటమి వైపే నిల్చారు. సరే, ఇప్పుడు ఓటమి గురించే మాట్లాడుకుందాం. అధికార పార్టీకి ఇన్ని బలాలు, అనుకూలతలున్నా ఎందుకు ఓడిపోయింది? వాళ్ల బలాలు ఎందుకు సరిపోలేదు? లోపం ఎక్కడ జరిగింది? నిజానికి కాగితం మీద చూస్తే వైఎస్ఆర్పీ చాలా బలంగా కనిపించింది. ఆలోచించండి, వాళ్లకి 4,500 మంది వాలంటీర్లతో ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. అమ్మ ఒడి లాంటి పథకాలతో జనంలోకెళ్లారు. ప్రతిచోటా పార్టీ ఆఫీసులు, బలమైన కార్యకర్తలున్నారు. అభ్యర్థి కూడా అందరికీ తెలిసిన ముఖనే. ఇవన్నీ చూస్తే వాళ్లు చాలా ఈజీగా గెలవాలి. కానీ అలా జరగలేదు. అయితే ఒక అంతర్గత విశ్లేషణ నివేదికలోని ఈ ఒక్క వాక్యం అసలు సమస్యను బయటపెట్టింది. ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. నెరవేర్చని హామీల వల్ల ఇమేజ్ దెబ్బతింది. అంటే వాళ్ల దగ్గరున్న వాలంటీర్ వ్యవస్థను సరిగ్గా వాడుకోలేదు. పైగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో అభ్యర్థిపై జనంలో నమ్మకం పోయిందని క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది. ప్రచారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? విశాఖను రాజధాని చేస్తాం అనే ఒక పెద్ద ఆశను చూపించడానికా, లేక జనాల రోజువారీ కష్టాలను తీర్చడానికా? బహుశా ఆ పెద్ద వాగ్దానాల హడావిడిలో ప్రజల చిన్న చిన్న నిత్య సమస్యలు పక్కకి వెళ్ళిపోయాయేమో. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్లకు కింది స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసే మార్గమే లేకుండా పోయింది. అంటే ప్రతి బూతులోనూ ప్రజల అసలు సమస్యలేంటి, వాళ్ల మూడ్ ఎలా ఉంది అనే డేటానే వాళ్ల దగ్గర లేదు. ఒక రకంగా చెప్పాలంటే కళ్లకు గంతలు కట్టుకుని యుద్ధం చేసినట్టయింది వాళ్ల పరిస్థితి. సరే, ఇప్పుడు గెలిచిన వాళ్ల వైపు చూద్దాం. ప్రతిపక్ష కూటమి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంది? వాళ్లు అనుసరించిన వ్యూహమేంటి? ఇంత పెద్ద విజయం ఎలా సాధించారు? ఈ గెలుపుకి అతిపెద్ద కారణం అతుకులు లేని ఉమ్మడి ప్రచారం. ప్రతిపక్షాలన్నీ కలిసిగట్టుగా ఒకే మాట మీద పనిచేశాయి. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోలేదు. టీడీపీ ఓటు బ్యాంక్ దాదాపు 100% బీజేపీ జనసేన కూటమికి బదిలీ అయ్యింది. అంతేకాదు, వాళ్ల ప్రచారం కూడా జనాలకు బాగా కనెక్ట్ అయింది. వాళ్లు పెద్ద పెద్ద కలలు చూపించలేదు. నిత్యావసరాల ధరల పెరుగుదల, యువతకు ఉద్యోగాలు, సరిగా లేని రోడ్లు, డ్రైనేజీ, ఇలా జనాలను ప్రతిరోజూ ఇబ్బంది పెట్టే సమస్యను గురించే మాట్లాడారు. ఈ సందేశం రాజధానిలాంటి పెద్ద హామీల కంటే ప్రజలమీదే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ ఓటమిని అర్థం చేసుకోటానికి ఈ రిపోర్ట్ ఒక చతుర్ముఖ సిద్ధాంతాన్ని వాడుతుంది. అంటే 4 కోణాల్లో అధికారపక్షం ఎలా వ్యూహాత్మకంగా దెబ్బతిన్నదో చూపిస్తుంది. మొదటిది దూకుడు.
ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షం బలంగా జనంలోకి తీసుకెళ్ళింది, కాని అధికారపక్షం ఆ పోరాటంలో వెనకబడింది. రెండోది స్థిరత్వం. ప్రతిపక్షం ఐక్యకూటమిగా ఒక నమ్మకాన్నిస్తే అధికారపక్షం తాము కొనసాగుతామని చెప్పినా జనం నమ్మలేదు. ఇక మూడోది సృజన. అధికారపక్షం రాజధాని అనే పెద్ద ఆలోచనతో వస్తే అది బెడిసికొట్టింది. కాని ప్రతిపక్షం జనాలకు తెలిసిన నిరూపితమైన అంశాలపైనే ఫోకస్ పెట్టింది. చివరిగా రక్షణ. ప్రతిపక్షం తాము ప్రజల జీవనోపాధికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అధికారపక్షం సంక్షేమ పథకాలిచ్చినా పూర్తి నమ్మకాన్ని గెలుచుకోలేకపోయింది. సరే, ఇంత పెద్ద ఓటమి తర్వాత మళ్ళీ నిలబడటం సాధ్యమేనా? ఈ డేటా ఏం చెప్తోంది? ఈ విశ్లేషణ భవిష్యత్తు కోసం కష్టమైనా సరే ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తోంది. మళ్ళీ పుంజుకోవాలంటే అందరితో ఒకేలా మాట్లాడటం కాదు, ఒక్కో వర్గంతో వాళ్ల భాషలోనే మాట్లాడాలి. యువతతో ఉద్యోగాల గురించి, మహిళలతో ఆర్థిక భద్రత గురించి, రైతులు ఇతర వర్గాలతో వాళ్ల సమస్యల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. వాళ్ల అవసరాలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపాలి. సందేశంలో కూడా చాలా పెద్ద మార్పు రావాలి. పదే పదే పాత, నెరవేర్చిన హానిల గురించి మాట్లాడటం, ప్రతిపక్షాలను తిట్టటం మానేయాలి. దాని బదులు స్థానికంగా చేసిన మంచి పనుల గురించి, అమ్మఒడిలాంటి విజయవంతమైన పథకాల గురించి చెప్పాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వాళ్లతో సానుభూతితో మాట్లాడాలి. ప్రజల నమ్మకాన్ని వెంటనే తిరిగి పొందాలంటే ఈ రిపోర్ట్ 3 కీలకమైన ప్రాజెక్టులను సూచిస్తోంది. 1. ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, లైట్లు బాగుచేయడం. 2. ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ క్లినిక్ కట్టడం. 3. యువతకు ఉద్యోగాలిచ్చే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఇవి చేస్తే ప్రజల కోసం పనిచేస్తున్నామన్న నమ్మకం మళ్లీ కలుగుతుంది. ఇప్పుడు అన్నింటికన్నా కీలకమైన, కఠినమైన ప్రశ్నకు వద్దాం. ఇంత పెద్ద ఓటమి తర్వాత కేవలం వ్యూహాన్ని మార్చుకుంటే అంత సెట్ అయిపోతుందా? ఈ నివేదికలో చివరి సిఫార్సు చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అదేంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేను ప్రజలు భారీ మెజారిటీతో తిరస్కరించారు. ఈ ఒక్క వాక్యం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. కాబట్టి ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలంటే కొత్త వ్యూహాలు, కొత్త ప్రణాళికలు సరిపోతాయా? లేక జనం ముందుకి ఒక కొత్త ముఖాన్ని తీసుకురావాల్సిన అవసరముందా? వ్యూహం, నాయకత్వం, జవాబుదారీతనం, ఈ మూడింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.